సో శివ 4K రిలీజ్ చేశారు. మామూలుగా లేదు స్క్రీన్ మీద సౌండ్ కానీ, ఎందుకంటే మెయిన్గా ఆ 1989 అంటే అప్పటికి కరెక్ట్గా నేను పుట్టి 1 ఇయర్ అనమాట. 88 1 ఇయర్ బేబీగా నాకు బిగ్ స్క్రీన్ మీద అయితే ఎక్స్పీరియన్స్ లేదు. శివ నేను పెరిగేటప్పుడు థియేటర్ నుంచి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 36 ఇయర్స్ మళ్ళీ దాన్ని 4Kలో చూస్తూ, అది కూడా సౌండ్ ఎక్స్పీరియన్స్. కానీ నాకు తెలిసి ఎన్నాళ్ళు 4K అని ఓల్డ్ సినిమాస్ రిలీజ్ చేశారు కదా, ద రియల్ 4K రిలీజ్ అంటే శివ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఆ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ కానీ, బిగ్ స్క్రీన్కి సరిపడా పిక్చర్ క్వాలిటీ 4K రిజల్యూషన్లో చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటి మెయిన్గా అంటే సౌండ్. ఆ 4Kలో ఏఐ తోటి సౌండ్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారు. నిజంగా అది చాలా గ్రేట్ అండి. 10 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలిని చేయడం గ్రేటే, బట్ 36 ఏళ్ల క్రితం సినిమాని అప్పుడున్న పిక్చర్ క్వాలిటీని ఇప్పుడు జనరేషన్ తగినట్టు క్వాలిటీ పెంచడం, సౌండ్ మార్చడం, సౌండ్ డిజైనింగ్ ఇవ్వడం, ఏ సౌండ్ కూడా మనకి డిస్టర్బెన్స్ కలగకుండా చాలా క్లియర్గా, ఎక్కడ నాయిస్ లేకుండా దాన్ని అంతలాగా జనరేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 6 ఏళ్ళు కష్టపడ్డారంటే ఈ సినిమాకి. 6 ఏళ్ల కష్టం నిజంగా వాళ్ళకి ఒక్క రోజులో క్లియర్ అయిపోతుంది. నార్మల్గా 1989లో రిలీజ్ అయినప్పుడే సినిమా బ్లాక్ బస్టర్. శివ ముందు శివ తర్వాత అనేలా ఉంది. మళ్ళీ రిలీజ్లో కూడా శివ ముందు శివ తర్వాత అనే విధంగా అయితే ఈ సినిమాని తీసుకొచ్చారు. అండ్ నాగార్జున గారు నిజంగా వాట్ ఏ పెర్ఫార్మెన్స్ సార్. ఆయన ఆ చైన్ లాగే సీన్ థియేటర్లో ఎప్పటికీ చూస్తే గూస్ బంప్సే మనకి. అండ్ యాజ్ ఏ సినిమాటిక్ పర్సన్ అని కాకుండా ఒక అక్కినేని అభిమానిగా చెప్పాలి అంటే, ఇక్కడ షర్ట్ మీద కూడా ఉంది, మీకు క్లియర్గా చూడొచ్చు. టీఎఫ్ఐలో ఎంతమంది అన్న స్టార్స్ ఉండొచ్చు, కానీ కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ కింగ్ అనేది నాగార్జునకి మాత్రమే చెల్లుతుంది, ఇంకెవరికి కాదు. సో థియేటర్లో చూస్తుంటే అయితే సినిమా పీక్స్ అనమాట. నేను ఈరోజు మళ్ళీ ఇంకా ఇక్కడి నుంచి ఇవాళ కంప్లీట్గా ఈరోజు నైట్ సెకండ్ షోకి దేవిలో మామూలుగా ఉండదు, రచ్చరంబోలా. సో నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఈ రోజు నైట్ ఇంకా గ్రాండ్గా నాగార్జున గారి 4K శివాని మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. గ్రాండ్ సినిమా, గ్రాండ్ రిలీజ్. సో శివ విల్ థియేటర్లో రాక్ అనమాట, మామూలుగా ఉండదు. నాగార్జున గారికి థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ శివ బ్యాక్ అగైన్. శివ నిజమే అంటే శివ అనేది ఒక సెన్సేషన్ సృష్టించాడు పోయారు ఆ ఆర్జీవి. నిజంగా ఆ టైంలో శివ అనేది అంటే ఒక సెన్సేషన్ చూపించారని చెప్పేసి కథలకని చెప్పుకోరు మా నాన్నగారు కానీ మా తాతయ్య గారు కానీ. రీసెంట్గా 4K వచ్చింది చూశాను నేను. ఆ మధ్య యూట్యూబ్లో కూడా చూశాను శివ. నిజంగా ఆ చైన్ లాగి సీన్ కానీ, అంటే ఒక స్టూడెంట్కి వెపన్ కావాలి ఈ టైంలో, అది కత్తులు బాంబులు గెనలు అన్నీ వస్తే ఒక చైన్ లాగి ఒక సినిమా హిట్ చేసిన మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక రౌడీ దాదాని ఎదిరించాలంటే చాలా గట్స్ ఉండాలి. సో అలాంటి గట్స్ ఉన్న హీరో ఎవరంటే కింగ్ నాగార్జున అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది శివ. సో మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఒకటే లొకేషన్లో పెట్టి కొట్టాడు పోయి. నిజంగా ఆర్జీవీ కెమెరా యాంగిల్స్ కానీ, ఇంకా ఆర్జీవీ గారు చెప్పాలంటే ఇంకా అది అది వేరే విధం. ఆర్జీవీ గారి కోసం సినిమాకి వెళ్ళాను నిజంగా. సో ఇప్పుడంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కానీ ఆర్జీవీ గారు ఒకప్పుడైతే టాప్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్పెషల్లీ శివ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా 4Kలో వచ్చిన శివాని చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. చాలా భయ్య శివ ఒక యూనిక్ మూవీ. సినిమా చరిత్ర గురించి చెప్పేటప్పుడు శివాకు ముందు శివాకు తర్వాత అని చెప్తారని మన అందరికీ తెలుసు. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్. అంటే మేము సినిమా రిలీజ్ అయిన టైంకి, మేము థియేటర్ రిలీజ్ అయిన టైంకి మేము పుట్టలేదు కాబట్టి శివాని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా చూడాలి సినిమాని. ఎందుకంటే మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసాం, బట్ థియేటర్కి వచ్చిన తర్వాత ఎలా చూసాం, ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ చాలా చాలా యూనిక్గా కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కానీ, మెయిన్గా డైరెక్టర్ గురించే మాట్లాడుకోవాలి ఈ సినిమాలో, ఆర్జీవీ గురించి. ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీ లేదు, కొన్ని కెమెరాస్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అలా ఎలా తీయగలిగారు అనేలా అనిపించింది. కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా మీ అందరికీ తెలుసు బాటనీ సాంగ్, దాని తర్వాత ఇంకొక సాంగ్ ఉంటుంది, అవి చాలా చాలా బాగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది అరే మనం గత 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఇదే ఫార్మాట్ సినిమాని చూసేసాం కదా, అదే సినిమా కదా ఇది అనే ఫీలింగ్ ఉంది నాకు. పెద్ద ఎగ్జైట్ అయ్యి బా శివ 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 అని ఎలా అయితే మనం ఫీల్ అవుతామో బయట, బట్ థియేటర్లో అది లేదు అనే ఫీలింగ్ నాది పర్సనల్గా. ఎందుకు అంటే ఇప్పుడు అదే ఫార్మాట్లో అన్ని సినిమాలు చూసేసాం కదా, బట్ ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి మనం ఎగ్జైట్ అవ్వాలి అని యాక్ట్ చేసే అంత నాకు అనిపించలేదు అనేది నా ఫీలింగ్.
బట్ ఓవరాల్గా శివ అనేది అందరికి ఒక పెద్ద ఎమోషన్, చాలా చాలా పెద్ద ఎమోషన్. ఐ యాక్సెప్టెడ్. బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని రిలీజులు అవుతున్నాయి, దాంట్లో అది ఒక డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటాయి. అంటే కన్సెప్ట్ లాగానో లేదంటే ఆ కామెడీనో ఇలా వేరే వేరేలాగా మనం చూస్తాం. బట్ ఈ శివ అనేది మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ ఉండడం వల్ల ఒక కాలేజ్ స్టూడెంట్ విలన్కి మధ్య గొడవలు, కాలేజ్ స్టూడెంట్ ఎలా హ్యాండిల్ చేస్తాడు విలన్ని అనేది సినిమా. ఈ ఫార్మాట్లో చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఆ టైంలో ఇలాంటి సినిమా రావడం స్పెషల్. బట్ ఇప్పుడు ఏంటి, అది అలాగే ఆలోచించి చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ బట్ థియేటర్లో అంత వైబ్ లేదు కొంచెం అనే అనిపించింది నాకు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను శివ మూవీ. 25 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కానీ ఇప్పుడు మళ్ళా అప్డేట్ చేసి మళ్ళీ వచ్చింది సినిమా. అయితే అప్పటికి ఇప్పటికి ఒక రేంజ్ అనమాట. నాగార్జున గారిని అసలు అప్పుడు బ్లాక్ బాస్టర్ అయింది, ఇప్పుడు కూడా థియేటర్ అంతా ఫుల్ అయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. 4Kలో చేసి అసలు ఆ సీన్స్ కానీ, ఆర్జీవి గారు రాసుకున్న సీన్స్ కానీ, ఆ తీసిన విధానం కానీ ఇప్పటికీ మైండ్ బ్లాక్ అనమాట. ఆ ఫ్రేమింగ్ విధానమే అప్పుడు చరిత్ర అనమాట. అలాగుందనమాట సినిమా అయితే. సో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ వెళ్ళి చూస్తారు. ఆ అమలా గారి పర్ఫార్మెన్స్ కానీ, అందరి క్యారెక్టర్లు అసలు ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టిన సినిమా. శివాకు ముందు శివ తర్వాత ఎందుకంటారంటే నేను అప్పుడు థియేటర్లో చూడలేదు కానీ ఇప్పుడు చూశాను. నిజంగా గూస్ బంప్స్ అనమాట. అసలు ఒక్కొక్క తనికల బర్ని క్యారెక్టర్ కానీ, ఆ విలన్ గారి క్యారెక్టర్ కానీ, అసలు ఆడి చావు ఎలా ఉండాలంటే మళ్ళా ఈ సిటీ మొత్తం భయపడాలనే డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. నాగార్జున గారిని మళ్ళా ఒకసారి చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. కాలేజీ ఎపిసోడ్స్ కానీ, మంచి చేయాలనే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. శివ ఆఫ్టర్ 25 ఇయర్స్. సో అప్పుడు అసలు ఆ మూవీని ఆ విధంగా షార్ట్స్ ఫ్రేమ్ చేయడము, ఇమాజినేషన్ చూపించడము, అంటే ఒక సీన్లో చిన్న పరిగెడుతూ ఉంటాడు, మనకి చిన్న డైరెక్ట్గా చూపించడం, వాళ్ళ మీద నేడు షాడో చూపిస్తారు. ఆ విధంగా ప్రతిదీ కూడా ఒక కొత్త విధంగా చూపించారు మూవీ. స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ మనకి ఇమాజినేషన్ ఎక్కువ వదిలేస్తారనమాట. ఉదాహరణకి ఒక సీన్లో విలను కొడతాడు అతను, జస్ట్ మనకి వదిలేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద బ్లాక్ కనిపిస్తుంది, అంటే మనకి ఇమాజినేషన్ ఎక్కువ వదిలేస్తారు. సో ఈ విధమైన కొత్త మూవీ తీయడం, కొత్త తరహాలు చూపించడం అనేది కూడా ఆ శివతోనే స్టార్ట్ అయింది. అంటే సినిమా అన్న తర్వాత కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది. అది మనకి ఎంటర్టైన్మెంట్ కోసం కదా సినిమా తీసేది. లేదు లేదు, నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. దట్ ఈస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవ్రీబడి షుడ్ బి లా అబైడింగ్, లా ప్రకారమే జీవించాలి తప్ప సినిమా వేరు, లైఫ్ వేరు. సేమ్ అండి, సేమ్. మళ్ళీ నా ఉద్దేశంలో శివ 2 తీస్తే మళ్ళీ నాగార్జున గారితోనే తీయాలి, ఇంకెవరు ఆ పాత్రకు న్యాయం చేయలేరు. అంత పర్ఫెక్ట్ గా చేశారు నాగార్జున గారు. దర్శకుడు ఎలా అయితే కొత్తగా తీశాడో ఆ పాత్రను అంత అర్జున్ చేసుకుని అంత డెడికేటెడ్ గా చేసింది నాగార్జున గారు మాత్రమే. శివ 2 తీస్తే మళ్ళీ రామగోపాల్ వర్మే తీయాలి, నాగార్జున గారే చేయాలి. అదే చాలా కొత్తగా ఉంది. అలాంటి మూవీ అంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో ఆ విధంగా షార్ట్ డివిజన్ కానీ, స్టోరీ చెప్పే విధానం కానీ న్యాచురలిస్ట్గా అనిపించే విధంగా ఎంటర్టైనింగ్గా తీశారు దర్శకుడు. సో ఇప్పుడు కూడా ఒకవేళ శివ 2 తీసినా కూడా రామ్ గోపాల్ తీయాలి, నాగార్జున గారే చేయగలరు ఆ పాత్ర, ఇంకెవరు వేరు. ఇప్పుడు ఈ రోజున కూడా శివ 2 తీస్తే నాగార్జున గారితోనే తీయాలి, ఇంకెవరు ఆ పాత్ర న్యాయం చేయలేరు. శివ 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 అటని పాట ఉంది, వేటని మేట ఉంది, దేనికో చెప్పు గురువా. ఆ మ్యూజిక్ వింటుంటేనే సూపర్ ఉందన్న. సాలు సాలు శ్రీవారు వేల కాదు. సినిమా మాత్రం రిలీజ్ చేసినా కానీ కొత్త సినిమా చెక్కి తీసినట్టుగా ఉందన్న సినిమా మాత్రం. ఆ 35 ఏళ్ళ కింద కూడా చూడొచ్చు, నేను చూసే ఉంటా. అప్పుడు 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నా, ఊర్లో చూసిన జనంలో. ఇప్పుడు మాత్రం ఆ మ్యూజిక్ అది వింటే మాత్రం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్కమింగ్ మూవీలో దీన్ని కాపీ కొడతారన్న. అట్లాంటి మ్యూజిక్ ఉంది, అట్లాంటి సైకిల్ చేజింగ్ ఉన్నది, అంబాసిడర్ కార్లు ఉన్నాయి. అంతా పాత ట్రెండ్. సినిమా మాత్రం సూపర్ ఉన్నదన్న, అమేజింగ్. ఆ నాగార్జున గారి డ్రెస్సింగ్ స్టైల్ నచ్చింది. జీన్స్ చేసి ఇదాకా మలవడము, ఆ సైకిల్ చైన్ లాగానే ఉంటుంది కదా, అంటే కిక్, ఆ కిక్కే వేరు. దానికోసం వచ్చారు అసలు చాలా మంది. ఆ సైకిల్ చైన్ లాగి చేయికి జడి చక్రవర్తి కానీ మొత్తం షేప్ షకల్ అన్ని చేంజ్ చేస్తారు.